నిజామాబాద్ నగరంలో ఊరవండగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఊరవండగకు సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహిస్తున్న పరిస్థితి ఇక్కడ నిజామాబాద్ నగరంలో చూడొచ్చు. ఊరవండగకు సంబంధించి ప్రతి ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. నాయకులందరూ కూడా ఈ నిజామాబాద్ నగరం ఊరవండగ దర్శించుకున్న పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే ఎండెల్ లక్ష్మీనారాయణతో పాటు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఇక్కడ దర్శించుకున్న పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో ప్రతి సంవత్సరము ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశం మీద ఈ ఊరవండగ నిర్వహిస్తారు. మనతో మాట్లాడేందుకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఉన్నారు. దీనికి అందరికి సంబంధించి వారిని అడిగే ప్రయత్నం. సార్ చెప్పండి, ప్రతి సంవత్సరం ఊరవండగ నిర్వహిస్తున్నారు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ప్రత్యేకత ఉంది. దీనికి సంబంధించి చెప్పండి. ఈరోజు ఊరు పండుగ సందర్భంగా ఇందూరు నగర జిల్లా రాష్ట్ర దేశ ప్రజలందరికీ, ముఖ్యంగా ఇందూరు నగర సోదర సోదరిమణులకు, యువకులకు, చిన్నారులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఆషాఢ మాసంలో వచ్చే ఊరు పండుగ ఇందూరు నగరంలో అనేక దశాబ్దాల నుండి వస్తూ ఉంది. అమ్మవారి ఆశీర్వాదము ప్రజలందరి పైన ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో పాటు మంచి ఆరోగ్యంగా ఉండాలని, వారి వారి వ్యాపారంలో కానీ ప్రొఫెషన్లో కానీ అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉంటూ ముఖ్యంగా రైతులకు అనుకూలమైన వర్షాలు పడి మంచి పంటలు పండించాలని అమ్మవారి ఆశీర్వాదము మనము బోనాలు సమర్పించుకుంటాం, ఈ ఊరు పండుగ నిర్వహించుకుంటా ఉంటాం. ముఖ్యంగా ఈరోజు ఎక్కడైతే ఈ కిల్లా నుండి మనం ఈ ప్రారంభమయ్యే ఊరు పండుగ ఈ గద్దె ఈ నిర్మాణానికి నాకు మా ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్కు అవకాశం లభించినందుకు మేము నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. ధన్పాల్ పరివారము మేమందరం కూడా సర్వసమాజ సభ్యులు మాకు ఈ అవకాశం కల్పించే వారికి ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రాబోయే ఊరు పండుగ వరకు ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వం కూడా పటిష్టంగా ఉండి ఆర్థికంగా ఇంకా పటిష్టమై వారు ఇచ్చిన అన్ని హామీలు కూడా నెరవేర్చాలని నేను అమ్మవారిని కోరుకుంటా ఈ సంవత్సరం వర్షాలే పడే అనుకున్నాం. ఎల్లినో ప్రభావంతో పండుగ చేస్తున్నారనే నేపథ్యంలో వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు కూడా ఎల్లినో ఉంది, అమ్మవారి ఆశీర్వాదం ఉంది. అందుకే గత 4 రోజుల క్రితం బ్రహ్మాండమైన వర్షాలు పడ్డాయి. ఎటువంటి ఆక్రమణలు కాకుండా రాబోయే 3 నెలలు కూడా మంచి వర్షాలు పడాలని, తప్పకుండా అమ్మ దయ ఉంటే అన్ని ఉంటాయి, అన్ని ఎటువంటి ఆటంకాలు అన్ని కూడా తొలగిపోతాయి. కనుక మంచి వర్షాలు పడాలని మనందరం కూడా కోరుకుంటా ఉన్నాం. మొత్తానికి చూసుకోవచ్చు, నిజామాబాద్ నగరంలో ఈ ఊరవండగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ పండుగ నిర్వహించడం వల్ల ప్రజలు సుఖ సంతోషాలుగా ఉంటారని భక్తుల నమ్మకంగా చెప్తున్నారు. చూడొచ్చు, నిజామాబాద్ నగర ఊరవండగ కోలాహలంగా మొదలైంది. ఈ కోలాహలమే అందరికీ ఈ పండుగ నిర్వహణ మొత్తంగా చూడొచ్చు. నిజామాబాద్ నగర ఊరవండగకు సంబంధించి ప్రత్యేకంగా ఎన్నో ఈ అమ్మవార్లను కూడా నిజామాబాద్ నగర వీధుల గుండా అమ్మవారిని ఊరేగించేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున నిజామాబాద్ నగరానికి సంబంధించి భక్తులందరూ కూడా ఇక్కడికి తరలి వచ్చే దర్శనం చేసుకున్న పట్ల ఒకే చెట్టు కొమ్మతో ఈ 14 దేవతలు 40 గ్రామ సంఘాలకు సంబంధించిన సభ్యుల సహకారంతో ఈ పండుగ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఈ గద్దెల నిర్మాణానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ఈ నిజామాబాద్ నగర సర్వ సమాజ్ కమిటీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ పండుగ సందర్భంగా ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకున్నామని చెప్తున్న పరిస్థితి. ఎన్నో ప్రత్యేకతలతో నిజామాబాద్ నగరంలో ఊరవండుగ నిర్వహిస్తున్న పరిస్థితి చూడొచ్చు. రంగరంగ ఏదైతే రకరకాల పోతరాజులతో విన్యాసాలతో నడుస్తున్న పరిస్థితి చూడొచ్చు. ప్రధానంగా నిజామాబాద్ నగరంలో ఒకే మామిడి మొక్కతో తయారు చేసిన విగ్రహాలను 14 విగ్రహాలను చల్లి దానికి అందరికి సంబంధించి నిజామాబాద్ నగరానికి సుందరంగా అయితే దీనికి అందరికి సంబంధించి ఈ నిజామాబాద్లో ఊర పండుగ ప్రత్యేకతగా ఉంటుందని చెప్పచ్చు. ప్రధానంగా ఈ అంటువ్యాధులు ప్రబలకుండా కోరుతూ గ్రామ దేవతలు పూజించడం, ఒకే మామిడి గడతో 14 మూర్తులను తయారు చేయడం ఘనంగా ఊరేగింపుగా జరుగుతుంది. 78 ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ నగరంలో ప్లేగు కలరా వ్యాధులు వచ్చినప్పుడు ప్రజలను కాపాడేందుకు గ్రామ దేవతలకు ఈ పూజలు చేయడం ఆనవాయితీగా వచ్చింది. ప్రధానంగా ఇక్కడ ఉండే మూర్తులు చూడొచ్చు. 14 రకాల మూర్తులను ఒకే మామిడి కొమ్మతో మహాలక్ష్మి, సారమ్మ వంటి పోచమ్మ లాంటి మూర్తులను కర్రలతో తయారు చేసిన పరిస్థితి ఉంది. అందులో భాగంగా ప్రధానంగా నిజామాబాద్ నగరంతో పాటు పలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా ఇక్కడికి వస్తుంటున్నారని చరిత్ర చెప్తుంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ ఊర పండుగకు ఎంతో ప్రత్యేకత ఉంది. అన్ని రకాల కుల మతాలకు అతీతంగా అందరు కూడా ఈ పండుగను నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే భారీగా అమ్మవాళ్ళను తయారు చేసి దీనిలో రకరకాల
పూజలు చేయడం దీనికి అంతర్గతం ప్రధానంగా ఈ ప్రతి ఇంటి దగ్గర కూడా ప్రసాదంగా సారికి సంబంధించిన ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. దీనికి అంతటికి సంబంధించి ఈ ప్రాంతంలో నిజామాబాద్ నగరంలో ఊరవండగా ప్రధానంగా దీనికి అంతటికి సంబంధించి ఆ తొట్టెలలో ఏదైతే ఉంటే ప్రధానంగా ఈ తొట్టెలకు సంబంధించి మొత్తంగా నిజామాబాద్ ఊరవండకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఎండెల్ లక్ష్మీనారాయణ ఉన్నారు. దీనికి సార్ చెప్పండి, ప్రధానంగా ఈ ఊరవండగా ప్రత్యేకత ఏంటి? పరంపరగా వస్తున్నటువంటిది, సంవత్సరాల దశాబ్దాలు శతాబ్దాలు అన్న పరంపరగా వస్తున్నటువంటి ఈ పండగ. అంటే కాలం మారుతున్నటువంటి సమయంలో ఎదురయ్యేటువంటి మనుషులకు ఎదురయ్యేటువంటి సోకేటువంటి వ్యాధుల నుంచి, పశువులకు ఎదురయ్యేటువంటి వ్యాధుల నుంచి మరి సమృద్ధిగా వర్షాలు కురవాలనేటువంటిది, వాటి నుంచి విముక్తి, మరి పంటలు సమృద్ధిగా పండాలా, వర్షాలు సమృద్ధిగా కురవాలనేటువంటి దాంతో ఈ పండుగ ద్వారా అమ్మవారికి బలిచ్చుకొని మరి అమ్మవారిని వేడుకోవడం జరుగుతుంది. సమ్మక్క సారలమ్మ, మరి పౌడాలమ్మ, మహాలక్ష్మమ్మ, ఐదు చేతుల పోసమ్మ, మత్తడి పోసమ్మ, మరి శారదాంబ, కొండల నాయుడు, ఈ రకంగా ఇత్యాది దేవతలందరినీ కూడా పూజించుకోవడం జరుగుతుంది. నగరంలో ఉన్నటువంటి అన్ని సంఘాల్లో ఒక 44 సంఘాలు ఇప్పటి వరకు దీంట్లో ఈ నిర్వహణ ఖర్చుల బాధ్యతను వారు తీసుకోవడం జరుగుతుంది. మరి ఈ పెద్ద ఎత్తున అమ్మవారి ప్రతిరూపాలను మరి తయారు చేసుకొని మరి ఏటా కొత్త రూపాలతోని అమ్మవార్లను ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది. ఒకే చెట్టు కర్రతో తయారు చేయడంలో ప్రత్యేకత లేదు. ఇది ఒక మరి మన సంస్కృతి పరంపర, మరి ఒకే చెట్టుకు సంబంధించినటువంటి దాంతో ఈ ప్రతిరూపాలను తయారు చేసుకోవడం జరుగుతుంది. పరంపరగా వస్తున్నటువంటి వాళ్ళు ఈ అమ్మవారి రూపాలను చేయడం జరుగుతుంది. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళే చేయడం జరుగుతుంది. మరి తీసుకొచ్చి ప్రతిష్ఠించి ఈ యొక్క ఊరేగింపుగా నగరంలో అమ్మవార్లు వెలిసినటువంటి దుబ్బకు కానీ, వినాయక నగర్ కానీ, మరి సిర్నపల్లి గడి కానీ, ఈ రకంగా పౌడాల దుబ్బ కానీ, పెద్దమ్మకు సంబంధించి కానీ ఆ రకంగా మరి చేసుకోవడం జరుగుతున్నది. ఈసారి ఎల్లినో ఏ రకంగా ఇబ్బంది పెడుతుంది అన్న పరిస్థితులలో వానలు సురైనాయి. అమ్మవార్ల ఆశీర్వాదం, ఎల్లినోను కూడా అధిగమించేటువంటి ఆశీర్వాదం, బలమైన ఆశీర్వాదం తల్లిది ఇవ్వాలని కోరుకుంటున్నాం. మొత్తానికి చూడొచ్చు, నిజామాబాద్ నగరంలో ఈ పండుగ ఏదైతే ప్రతి సంవత్సరము వ్యాధులు ప్రబలకుండా, ఏదైతే వర్షాకాలంలో అనేక వ్యాధులు ప్రబలుతాయి కాబట్టి వ్యాధులు ప్రబలకుండా ప్రతి సంవత్సరం నిర్వహించే ఈ పండుగ ఒకే చెట్టు కర్రతో తయారు చేయడం, ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు తయారు చేయడం, రకరకాలుగా ఈ నిజామాబాద్ నగరంలో ఉన్న అమ్మవార్లన్నింటి కూడా ఒకే దగ్గర కర్రలతో తయారు చేసి ఒకే దగ్గర పూజించడం నిజామాబాద్ నగరం ప్రత్యేక. నిజామాబాద్ నగరంలోని వాళ్ళు ఇదే సిర్నపల్లి గడి, అదేవిధంగా వినాయక నగర్, పూలాంగ్ తదితర ప్రాంతాలు పెద్దమ్మ గుడి వరకు కూడా ఈ అమ్మవాళ్ళు తీసుకొని వెళ్ళి అక్కడ ప్రతిష్టాపిస్తామని చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా నిజామాబాద్ నగరంలో ఊర పండుగకు మరొక ప్రత్యేకత ఉందని చెప్పవచ్చు. నిజామాబాద్ నగరంలో నిర్వహిస్తున్న ఊర పండుగ అమ్మవార్లను విగ్రహాలను తరలిస్తున్న పరిస్థితి. ఈ విగ్రహాలని కూడా నిజామాబాద్ నగర గుండా వీధుల గుండా తరలించేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి చూడొచ్చు. నిజామాబాద్ నగరంలో అమ్మవార్లను తీసుకెళ్తున్నారు చూడొచ్చు. ప్రధానంగా నిజామాబాద్ నగరం వీధుల గుండా అమ్మవారి ఊరేగింపు సందర్భంగా ప్రధానంగా నిజామాబాద్ నగర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరు దర్శనం చేసుకున్న పరిస్థితి. దీనికి అంతర్సందర్చు అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకెళ్తున్న ఆ భక్తులకు కూడా వారు పూజలు చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ నగరంలో ఎంతో పేరు ప్రత్యేకతలు గాంచిన ఏదైతే ఊరవండగకు సంబంధించి ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని, ఎలాంటి రోగాలు రాకుండా ఉండే విధంగా ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే ప్రధానంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ ఊరవండగ నిర్వహించుకునే పాల్పంచుకుంటున్నారని చెప్తున్నారు. ఇక్కడ అమ్మవారికి సంబంధించి చూసుకోవచ్చు, భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తున్నారు. ఈ అమ్మవారికి సంబంధించి ఇక్కడ భక్తులు కూడా దర్శనం చేసుకుని వారు వెళ్తున్న పరిస్థితి. అమ్మ, మీరు చెప్పండి, ప్రతి సంవత్సరం దర్శనం చేసుకుంటారా? ఏం మొక్కుతున్నారు? అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. అంతేనా? ఇంకా నిజామాబాద్ ప్రజలు ప్రతి సంవత్సరం ఎలా ఉండాలి, రాజకీయాలు ఎలా ఉండాలి అనుకుంటారా? ఏవైనా ప్రజలకి అనుకూలంగా ఉండి డెవలప్మెంట్ బాగా జరిగితే చాలా బాగుంటుంది.
థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు చూడొచ్చు దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలు ఉన్నారు. నిజామాబాద్ ప్రజలు ఆ రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఇక్కడ మరో మహిళ ఉన్నారు. పూర్తి స్థాయిలో ఈ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న పరిస్థితి ఉంది. చాలా మంది ఇక్కడ భక్తులు వారి వారి కోరికలను తీర్చుకునేందుకు అమ్మవారికి దర్శనం చేసుకున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మొత్తంగా చూసుకోవచ్చు నిజామాబాద్ నగర వీధుల గుండా పూర్తి స్థాయిలో భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న పరిస్థితి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా దైవ దర్శనం చేసుకుని తమ కోరిన కోరికలు నెరవేర్చే దిశగా అందరూ కూడా దేవతలను పూజించుకొని మొక్కుకునేందుకు వస్తున్న పరిస్థితులు చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే నిజామాబాద్ నగరంలో గద్దెల పైన నెలకొల్పిన అమ్మవార్లను చూడొచ్చు. ప్రధానంగా ఈ అమ్మవార్లు ఊరేగింపుగా వెళ్తున్న తరుణంలో పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా అమ్మవార్లని దర్శించుకుంటున్నారు. వారు స్వయంగా దర్శించుకోవడం వల్ల వారికి ఎంతో పుణ్యం కలుగుతుందని చెప్పి భక్తులు నమ్మకంగా ఉన్నారు. ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న మహిళ ఉన్నారు, వారిని అడుగుదాం. ప్రధానంగా వారికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో వీరందరూ దేవుని దర్శించుకున్నారు. అమ్మ చెప్పండి, ఏం కోరుకున్నారు? అందరూ బాగుండాలని కోరుకున్నామండి. ప్రతి ఇయర్ వస్తూ ఉంటాము మేము. ఇంకా ఊరు పండగ ఇయర్కి ఒకసారి జరుగుతూ ఉంటుంది, ఖచ్చితంగా అటెండ్ చేస్తాము. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. ఈ పండుగ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నిజామాబాద్ నగర ప్రజలందరూ సుఖ సంతోషంతో ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండే విధంగా గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న పండుగ ఇది. అవును, ఊరు పండగ అంటే అదే కదండి. ఖచ్చితంగా అందరు బాగుండాలి, బాగుంటారు. అమ్మవారి ఆశీర్వాదంతో బాగుండాలని కోరుకుంటున్నాం. సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఊర పండుగ 140 ఏళ్ల క్రితమే అప్పుడు ప్లేగు గత్తర్ వ్యాధి లాంటి సోకడంతో ఈ వ్యాధి నివారణకి అమ్మవారికి మొక్కులు తీర్చుకునే దశలో అప్పటి ఇందూర్ గ్రామం నిజామాబాద్ గ్రామంలో ఉన్న అన్ని కులాల వారు అమ్మవారికి మొక్కులు చెల్లించే ప్రక్రియలో ఊర పండుగ నిర్వహించడం జరిగింది. ఈ 140 సంవత్సరాలకు అదే వారికి కొనసాగిస్తూ ఈరోజు కూడా ఆ పరంపర సాగుతుండడం, దాంట్లో మనం పాలు పంచుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ ఆషాఢ మాసంలో వాతావరణ మార్పుల సందర్భంగా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అదేవిధంగా పంటలు బాగా పండాలని ఈ అన్ని ప్రక్రియలకు దేవుడికి అనుగ్రహం కోసం నగరంలో ఉన్న అందరు వాసులు అన్ని కులాల వారు పూజ చేయడం, అమ్మవారికి బోనాల రూపంలో కానీ మొక్కుల రూపంలో నైవేద్య రూపంలో చెల్లించి వారి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆషాఢంలో జరిగే అత్యంత వైభవంగా చేసే ఊర పండుగలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ నగర ప్రజలందరూ అత్యంత వైభవంగా జరుపుకోవాలని కోరుతూ ఊర పండుగ శుభాకాంక్షలు చేయడం జరుగుతుంది. ఈరోజు నగరంలో ఎంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్న ఊర పండుగకు విచ్చేసిన భక్తులందరికీ ఊర పండుగ శుభాకాంక్షలు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ఊర పండుగ అనేది 9 శతాబ్దాల చరిత్ర కలిగిన సుదీర్ఘమైన చరిత్ర కలిగినటువంటిది. 1930 సంవత్సరంలో కలరా, విషజ్వరాల వంటి మహమ్మారి ప్రబలి మన ఊరి పెద్దలంతా కలిసి అమ్మవార్లకు ప్రార్థించడం జరిగింది. అప్పటి నుంచి ఇది ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఇది జరుపుకుంటున్నాం మనము. దీనికి ప్రత్యేకంగా ఏమిటంటే మన ఒకే మామిడి చెక్కతో వడ్రంగి సోదరులు నిష్ఠతో చెక్కి 14 అమ్మవార్లను కిల్లా నుండి దుబ్బ, పెద్ద బజార్, మహాలక్ష్మి నగర్ వరకు శోభాయాత్ర అంగరంగ వైభవంగా మన పోతరాజుల విన్యాసాలతో అమ్మ పూనకాలతో శివసత్తుల పూనకాలతో అంగరంగ వైభవంగా జరపబడతాయి. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒక కుల మతానికి వర్గానికి చెందినది కాకుండా మన 55 కులాలతో కలిపిన సర్వ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో, సమాజ్ వారి ఆధ్వర్యంలో, కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న శోభాయాత్ర వారు ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా దీని కార్యక్రమాలు ఉత్సాహంగా చేయడం జరుగుతుంది. వారికి సర్వ సమాజ్ కమిటీ సభ్యులకు మరియు అధికారులకు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజలందరికీ ఎల్లవేళలా పాడి పంటలు వర్షాలు సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, పిల్ల పాపలతో ఆయురారోగ్యాలుగా ఉండాలని అమ్మవార్లను ప్రార్థిస్తున్నాను. ఖచ్చితంగా చూడొచ్చు నిజామాబాద్ నగరంలో అయితే ఈ పండుగ నిర్వహణ ప్రతి ఒక్కరూ బాగుండాలనే ఉద్దేశం మీద ఈ పండుగ నిర్వహణ సాగుతుంది. ప్రతి నిజామాబాద్ నగర వీధుల గుండా అమ్మవార్లను ఊరేగింపుగా చేయడం, ప్రతి ఒక్కరు దైవ దర్శనం చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. కాబట్టి నిజామాబాద్ నగర ప్రత్యేకత నిజామాబాద్ ఊర పండుగ అని భక్తులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్.